దెన్ నువ్వు ఫామ్లో స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకుంటే సాల్వ్ అయిపోతుంది. అర్థమైందా? నో ఇలా కంప్లీట్ చేసుకుని చేసాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయి? కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్స్ కిందకి వస్తాయి. ఇలా ప్రాబ్లం ఇస్తే 4 మార్క్స్కి ఇస్తాడు. ఇదే ప్రాబ్లమ్ని కాంప్లికేట్ ఏం చేస్తాడు? పైన 2x + 3 అని రాసేసి డినామినేటర్లో 2x² + 3x + 1 dx. అప్పుడు ఈ ప్రాబ్లం ఏమైపోద్ది? 7 మార్క్స్కి వెళ్ళిపోద్ది. సో సెకండ్ ఫామ్ అర్థం కావాలంటే ముందు డినామినేటర్ని సాల్వ్ చేయడం రావాలిగా. ఆ డినామినేటర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని దేనికి ఎందుకు వస్తాయి? కాబట్టి ముందు ఈ ప్రాబ్లమ్స్ రావాలంటే ఏం రావాలి? స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములా కావాలి. ఇవాళ ఫస్ట్ ఫామ్ చూడండి. ఇంటిగ్రేషన్కి వచ్చేటప్పటికల్లా ఇంటిగ్రల్ ఆఫ్ 1/ax² + bx + c dx. ఈ ఫామ్లో ఉన్న 1 అదే దానికి రూట్ వచ్చింది అనుకోండి, ax² + bx + c dx. ఈ ఫామ్లో ఉన్న లేదా అదే రూట్ గారు న్యూమరేటర్లోకి వచ్చారు, ax² + bx + c dx. ఈ ఫామ్లో ఉన్న ఈ మూడింటిని కూడా ఫామ్ 1లో చదువుకుంటాం. లాంటి వచ్చిందా? సో ప్రాబ్లం మీకు ఈ మూడింటిలో ఏ ఫామ్లో ఉన్నా సాల్వ్ చేసే పద్ధతి ఇదే. క్లియరా? నా పాయింట్ వచ్చేటప్పటికల్లా వీటిల్లో లాజిక్ ఏంటయ్యా అంటే ax² + bx + c, దీన్ని ఎయిదర్ x² + a² లేదా x² - a², ఈ రెండింటిలో ఏదో ఒక ఫామ్లోకి మార్చుకోవాలి. ఆ మార్చే పద్ధతిని ఏమంటారంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. కాన్సెప్ట్ అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x + 1 ఇది ఇచ్చాడు. సరిపోయిందా? ఏ ఫామ్లోకి మార్చాలి? దీంట్లో కానీ మార్చాలి. క్లియరా? నా ఫస్ట్ పాయింట్ చూడండి. మార్చాలి అంటే x యొక్క కోఎఫిషియంట్ కంపల్సరీగా 1 ఉండాలి. ఒకవేళ లేకపోతే దాన్ని బయటికి కామన్ తీసేయాలి. మరి 1 ఉందా? కాబట్టి ఏం చేస్తారు? దాన్ని బయటికి కామన్ తీసేయండి. ఎంత అవుతుంది? 2 గారు బయటకు వచ్చేస్తే x² 3/2x + 1/2. ఇక్కడ దాకా ఓకేనా? నెక్స్ట్ ఇది 2 గారిని బయటికి పెట్టండి. ఫస్ట్ 2 క్వాంటిటీస్ మీకు ఇది a + b² ఫార్ములా అవుతుందా, a - b² ఫార్ములా అవుతుందా చెప్పేస్తుంది. ఎలా చెప్తుంది? ఎక్స్ టర్మ్ చూసారా? అది కనుక ప్లస్లో ఉంటే కంపల్సరీగా a + b² మారుతుంది. అదే మైనస్లో ఉంటే క్లియరా? నీకు a² + 2ab ఈ టర్మ్స్ ఉంటాయి కానీ b² టర్మ్ ఉండదు. దాన్ని యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలంటే ముందు నీకేం తెలియాలి? b యొక్క వాల్యూ ఎంతో తెలియాలిగా. కాబట్టి ముందు ప్రాబ్లమ్ని ఏం చేస్తావు? ఈ ప్రాబ్లమ్ని ఈ ఫామ్లోకి ముందు మార్చుకో. ఎలా మారుస్తావు చూడు. ఏ ప్లేస్లో x² ఉంది కాబట్టి దాన్ని అలాగే ఉంచా. సరిపోయిందా? నెక్స్ట్ ఎంత ఉండాలి? 2ab ఉండాలి. ఏ అంటే ఎవరు అక్కడ? ఎక్సేనా? కాబట్టి 2 × x రాశా. కరెక్టేనా? అప్పుడు ఇది 3/2 అలాగే ఉంటుందా, ఏమైనా మారుతుందా? 3/4 అవుతుంది. ఏమవుతుంది? ఎలా అవుతుందో చెప్తారా? ఏమైనా లాజిక్ చెప్తాను చూడు. 2ab ప్లేస్లో ఉన్నది ఎవరు ఇక్కడ? 3/2x. కరెక్టేనా? దీని నుంచి b వాల్యూ ఎలా కనుక్కోవాలో చూసుకో. ఏ ప్లేస్లో x క్యాన్సిల్ అయినా, అప్పుడు b ప్లేస్ ఎంత అయింది? b = వెళ్ళిపోతే 3/4. సరిపోయిందా? తర్వాత ఏమని చెప్పాను? దానిలో b² టర్మ్ ఉండదు, దాన్ని యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి అన్న. కాబట్టి 3/4² యాడ్ చేశా, 3/4² సబ్ట్రాక్ట్ చేశా. ఎందుకు యాడ్ చేశా, ఎందుకు సబ్ట్రాక్ట్ చేశా? ఇది a² + b² + 2abలోకి రావాలి అంటే కంప్లీట్లీ a + b² ఫార్ములాలోకి మారాలిగా. కావాలంటే నాకు b² టర్మ్ కావాలిగా. మరి b² టర్మ్ ఉందా దాంట్లో? లేదు. అందుకే b² టర్మ్ని యాడ్ చేశాను. ఎంత అయితే తీసుకొచ్చానో అంతా తీసేయాలిగా.
కాబట్టి ఏం చేశాను, మైనస్ చేశాను, సరిపోయిందా. నెక్స్ట్ ఆల్రెడీ ఇచ్చిన దానిలో సర్టన్ వాల్యూ ఉంది, ఎంత 1/2 అలాగే ఉంటుంది. ఇందులో ఇదే మేజర్ స్టెప్, అర్థమైందా, ఎక్కడైనా డౌట్ ఉందా. దీనిలో లాజిక్ చెప్తాను చూడండి. మీకు ఇచ్చిన దాంట్లో a² ప్లస్ 2ab టర్మ్ మాత్రమే ఉంటుంది, కానీ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ కానీ a మైనస్ b హోల్ స్క్వేర్ కానీ మారాలి అంటే కంపల్సరీగా నీకు కావాల్సింది ఎవరు, b² టర్మ్ కావాలి, అవునా. b² టర్మ్ కావాలంటే ముందేం కావాలి, b తో కావాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తున్నాం, bని ఫైండ్ అవుట్ చేసాం, ఆ bని స్క్వేర్ చేసి యాడ్ చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం, కరెక్టేనా. దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమైంది, ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో మారిపోయిందా. అదే ఇక్కడ మైనస్ ఉందనుకో, అప్పుడు ఏమైంది, a మైనస్ b హోల్ స్క్వేర్లో మారింది, అవునా. అంటే స్క్వేర్ కాని దాన్ని హోల్ స్క్వేర్లోకి మార్చాం కాబట్టి మెథడ్ పేరు ఏమైంది, కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ అయింది, అర్థమైందా. కాబట్టి స్టెప్స్ కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ bని కనుక్కోవాలి, తర్వాత b² యాడ్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, అదేగా చేసింది. ఫస్ట్ ఏం చేశాను, దీన్ని తీసుకెళ్ళి 2ab కంపేర్ చేసుకుంటే b వాల్యూ వచ్చింది, b² యాడ్ చేసా, b² సబ్ట్రాక్ట్ చేశా, సరిపోయిందా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఫార్ములా సరిపోయిందో లేదో చూసుకో, a² ప్లస్ 2ab ప్లస్ b². కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు, నేను a ప్లస్ b హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు, కరెక్టేనా. బయట 2 గారు అలాగే ఉన్నారు. నెక్స్ట్ ఈ వాల్యూని సింప్లిఫై చేయి, ఎంత ఉంది అక్కడ, స్క్వేర్ చేస్తే -9/4 ప్లస్ 1/2, కరెక్టేనా. సింప్లిఫై చేసి ఎంత వస్తుంది, 4 చేసి -9 ప్లస్ 2 దట్ ఈస్ -7/4. కానీ నేనేం చెప్పాను, ఇది కంపల్సరీగా x² ప్లస్ a² లోకో x² మైనస్ a² లోకో మార్చాలి. ఇది మొత్తం x అనుకున్నాం అనుకో, పక్కన కంపల్సరీగా ఏకి స్క్వేర్ ఉండాలిగా. మరి దీన్ని నేను స్క్వేర్లోకి రాయాలంటే ఇలా రాసుకొచ్చాను చూడండి, -7ని పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి రూట్ రాసి కింద 4 అంటే ఆల్రెడీ 2 కాబట్టి ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. ఇప్పుడు ఇలా రాయడం వల్ల నీకు ఏమైంది, ఫస్ట్ దంతా కూడా x అయితే ఇది ఏ ప్లేస్లోకి వస్తుంది, ఏ ప్లేస్లోకి వస్తుంది, ఓకేనా. దెన్ నువ్వు ఫామ్లో స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకుంటే సాల్వ్ అయిపోతుంది, అర్థమైందా. నో ఇలా కంప్లీట్ చేసుకుని చేసాం కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేని కిందకు వస్తాయి, కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ కిందకు వస్తాయి, ఓకేనా. దీంట్లో ఇలా ప్రాబ్లం ఇస్తే 4 మార్క్స్ ఇస్తాడు. ఇదే ప్రాబ్లమ్ని కాంప్లికేట్ ఏం చేస్తాడు, పైన 2x ప్లస్ 3 అని రాసేసి డినామినేటర్లో 2x² ప్లస్ 3x ప్లస్ 1 dx. అప్పుడు ఈ ప్రాబ్లం ఏమైపోద్ది, 7 మార్క్స్కి వెళ్ళిపోద్ది. ఇది మీకు సెకండ్ ఫామ్. సో సెకండ్ ఫామ్ అర్థం కావాలంటే ముందు డినామినేటర్ని సాల్వ్ చేయడం రావాలిగా. ఆ డినామినేటర్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని దేని కిందకి వస్తాయి, ఫస్ట్ ఫామ్లోకి వస్తాయి. వచ్చిందా. సో ఫామ్ రాసుకొని మెథడ్ రాసుకోండి, దట్ ఈస్ కంప్లీటింగ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్, ఓకేనా. సో దీనిలో ప్రాబ్లం రాసుకోండి, evaluate integral of plus 2x plus 10 dx. ఫామ్ సరిపోయిందా. కాబట్టి ఇది ఫస్ట్ ఫామ్లో సాల్వ్ చేయాలని తెలుస్తుంది, ఓకేనా. నౌ దట్ ఈస్ ఈక్వల్ టు ఫస్ట్ స్టెప్ ఏమి ఉండాలి, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏమైనా ఉంటే కామన్ తీయాలి. మరి ఏమైనా ఉందా లేదుగా, 1x తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ రాసుకోవచ్చు. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ 1/x² ప్లస్ దీన్ని 2 ఇంటూ x ఇంటూ ఏమి లేదంటే 1 రాసుకోవచ్చా, ఓకేనా. నీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు డౌట్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తావు, పక్కన మార్జిన్లో చేసుకో. 2ab ప్లేస్లో నాకు ఇక్కడ 2x ఉంది, ఏ ప్లేస్లో x ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు b ప్లేస్లో ఎంత ఉండాలి, 2/2 దట్ ఈస్ ఈక్వల్ టు 1. పాయింట్ క్లారిటీ వచ్చింది, ఓకేనా. నో పక్కన b² ఉండాలి, లేదు కాబట్టి ఏం చేశాను, b² యాడ్ చేసా, b² సబ్ట్రాక్ట్ చేశా.
ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్న 10 అలాగే ఉంది. ఈ స్టెప్ అర్థమైందా? డౌట్ ఏముంది? దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కన్సిడర్ చేసి a స్క్వేర్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే 1/x ప్లస్ 1 హోల్ స్క్వేర్ సరిపోయిందా? ప్లస్ 10లో నుంచి -1 పోయింది కదా, ఎంత మిగిలింది? 9. నేను 9ని 3 స్క్వేర్ అని రాసుకోవచ్చా? అవునా? ఇప్పుడు ప్రాబ్లం చూసుకో. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx. స్టాండర్డ్ ఇంటిగ్రల్ మారిపోయిందా? దీని ఫార్ములా ఏంటి? 1/a ఇంటూ tan ఇన్వర్స్ x/a. 2a ఎప్పుడు వచ్చింది? మైనస్లో ఉంటే వచ్చింది, లాగరిథంలో రాస్తాం కదా, అప్పుడు 2a వచ్చింది. అదే tan ఇన్వర్స్కి అయితే ఏమొచ్చింది? 1/a. ఓకేనా? అప్లై చేయి. x ప్లస్ 11 తీసుకోవాలి, ఈ క్వాంటిటీ మొత్తం. a ప్లస్ 11 తీసుకోవాలి, 3 గారిని తీసుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1/3 tan ఇన్వర్స్ ఆఫ్ x plus 1/3 plus c is the constant of integration. అయిపోయింది. ప్రాసెస్ అర్థమైనట్టేనా? అర్థమైతే అదే ప్రాబ్లం గారిని అండర్ రూట్లో ఉంచి చేయండి. x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 dx. సాల్వ్ చేసి ఎంత వస్తుంది? ఫార్ములా దగ్గర అయిపోయింది. ఇంటిగ్రల్ ఆఫ్ 1/స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx is equal to sin h inverse of x/a plus c. అర్థమైందా? రూట్లో మీకు x స్క్వేర్ a స్క్వేర్ మధ్యలో 4 ఫార్ములాస్ ఉన్నాయి. దానిలో a స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఉంటే సైన్ ఇన్వర్స్, అదే a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఉంటే సైన్ h ఇన్వర్స్. సో నీ సొల్యూషన్ ఏమైంది? ఇప్పుడు sin h ఇన్వర్స్ ఆఫ్ x ప్లేస్లో x ప్లస్ 1 వచ్చింది కాబట్టి sin h ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 1/3 ప్లస్ c. ఇప్పుడు అదే ప్రాబ్లం న్యూమరేటర్లో రూట్లో ఉంటే ఏముంది? దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఏం తెలియాలి? ఫార్ములా తెలియాలి. అవునా? ఇంటిగ్రల్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ dx is equal to x/2 into square root of x square plus a square plus a square by 2 sin h inverse of x/a plus c. ఇప్పుడు ఇది న్యూమరేటర్లో ఉంటే వాడాలి. ఓకేనా? దానిలో x ఎంత, a ఎంత ఐడెంటిఫై చేసి సబ్స్టిట్యూట్ చేయండి, అయిపోతుంది. కాబట్టి ముందు ఈ ప్రాబ్లమ్స్ రావాలంటే ఏం రావాలి? స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్ రావాలి. నేనేం కనిపెట్టలేదు, రాసుకొచ్చిన ఆఫీస్లో వదిలేసి ఉంటుంది, లేకపోతే మధ్యలో ఉంటుంది అది. ఇంటెక్స్ట్ ఫార్ములాస్ ఉంటాయి కదా అక్కడ. సో దానిలో ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉందో ఆ ప్లేస్లో ఏం చేస్తారు? x ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏ ఎక్కడైతే ఉందో అక్కడ 3ని సబ్స్టిట్యూట్ చేస్తారు. సో మీ ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు? x ప్లస్ 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ 3 స్క్వేర్. ఏ కలిసి స్క్వేర్ చేస్తారు? 9/2 sin h inverse x plus a 1/3 plus c is the constant of integration. ఫస్ట్ ఫామ్ అర్థమైనట్టేనా? సో రేపు క్లాస్కి వచ్చేటప్పటికల్లా ఫస్ట్ ఫామ్లో ప్రాబ్లమ్స్ ప్లస్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ ఒకటి నోట్స్లో రాసుకుని ప్రిపేర్ అయ్యండి. ఓకేనా? దీని తర్వాత సెకండ్ ఫామ్ పైన న్యూమరేటర్లో px ప్లస్ q వస్తే ఎలా చేయాలో రేపు చెప్తాను. క్లియరా? ఫామ్ బై ఫామ్ నేర్చుకోండి. డౌట్స్ ఉంటే ఇమీడియట్లీ నెక్స్ట్ క్లాస్లో క్లారిఫై చేయించుకోండి. ఓకేనా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు.
దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.